మీ జీవితాన్ని నిలబెట్టేది అదృష్టం కాదు, నమ్మకం. ఒక్కసారి నమ్మకం కూలిపోతే బంధాలు కాదు, మనిషే కూలిపోతాడు. కానీ ఒక ప్రశ్న, మీరు నిజంగా ఎవరి మీద ఎక్కువ నమ్మకం పెట్టుకున్నారు? ఇతరుల మీద లేక మీ మీద? సాయిరామండి. ఏ బంధానికైనా నమ్మకం అనేది పునాది. నమ్మకం ఉంటేనే ఏ బంధమైనా నిలబడుతుంది. అది లేకపోతే కుప్పగూలిపోతుంది. అందుకే మీ అందరి నమ్మకంతో శ్రీ శివసాయి సేవాపీఠం ఆధ్వర్యంలో చేస్తున్న అన్నదాన కార్యక్రమానికి 5 సంవత్సరాలు నిండబోతున్నాయి. ఎక్కడి దాకా రాగలిగామంటే ఒక నమ్మకం. మీరు మా మీద పెట్టుకున్న ఒక నమ్మకం. ఈ నమ్మకాన్ని మేము ఎప్పుడూ ఒమ్ము చేయము. ఈ వారం జరుగుతున్న అన్నదాన కార్యక్రమాన్ని చివరి వరకు చూస్తూ నమ్మకం గురించి మాట్లాడుకుందాం. మీరు ఎవరితోనైనా మన భావాలు, సీక్రెట్స్ షేర్ చేసుకుంటున్నామంటే వారి మీద మనకు ఉన్న నమ్మకమే. చాలామంది తమ సీక్రెట్స్ని అందరితోనూ షేర్ చేసుకోరు. కొందరిని నమ్మి వారితో మాత్రమే పంచుకుంటారు. అయితే అప్పుడప్పుడు నమ్మిన వారు కూడా మోసం చేస్తుంటారు. మన రహస్యాల్ని ఇతరులకు చెప్పేస్తుంటారు. ఇతరులకు మన రహస్యాలు చెప్పి ఎంజాయ్ చేస్తుంటారు. ఒక మనిషి జీవితంలో నిజంగా పైకి ఎదగాలంటే ముందు ఇతరులపై కాకుండా తనపై తానే నమ్మకం పెట్టుకోవాలి. అదే విజయానికి తొలిమెట్టు. తమ మీద తమకు నమ్మకం ఎక్కువగా ఉన్నవారు బాధ్యతగా ఉంటారు. బాధ్యతలు తీసుకోవటానికి ముందుకు వస్తారు. తమకు ఇచ్చిన బాధ్యతలను పూర్తి చేయడానికి కృషి చేస్తారు. తమ మీద తమకు నమ్మకం కలిగిన వాళ్ళు నిర్ణయాలను తొందరగా తీసుకుంటారు. ఆ తర్వాత ఏం జరుగుతుందోనన్న సందేహంతో నిర్ణయాలను తీసుకోవటంలో ఆలస్యం చేయరు. ఏది జరిగినా ఎదుర్కొంటానన్న నమ్మకంతో ఉంటారు. మన మీద మనకి నమ్మకం ఉండాలి. ఎంతంటే నేను ప్రయత్నిస్తే ఖచ్చితంగా చేయగలను, సాధించగలను అని అనుకునేంత వరకు. అతి నమ్మకం ఎప్పుడవుతుందంటే నేను ఏం ప్రయత్నం చేయకపోయినా అన్నీ అయిపోతాయి, నేను తప్ప ఎవరూ చేయలేరు అని అనిపిస్తే అతి నమ్మకం అన్నమాట. కానీ ఈరోజు చాలామంది చేస్తున్న అతిపెద్ద తప్పు ఏమిటంటే ఇతరులని నమ్మటం. ఎవరో వచ్చి మనకి ఏదో చేస్తారని ఆశపడుతూ కాలాన్ని వృధా చేసుకోవటం. మనవాళ్లే కదా అని అన్నీ చెప్పేయటం. మనవాళ్లే కదా అని మనకు ఏదైనా చేస్తారు అని అనుకునే ఒక వింత నమ్మకంతో కాలాన్ని కోల్పోతారు. కానీ నిజమేమిటంటే మీకోసం ఏదైనా చేయాలనే ఆలోచన చాలా అరుదు. అందుకే అవకాశాల కోసం ఎదురు చూడకండి. అవకాశాలంటూ ప్రత్యేకంగా రావు. అవకాశాలను మీరే సృష్టించుకోవాలి. అందుకే ముందుగా మీపై మీరు నమ్మకం పెట్టుకోండి. ఎవరో వచ్చి మిమ్మల్ని పైకి తీసుకెళ్తారని ఆశ వదిలేయండి. మీరు మాత్రమే మీకోసం పోరాడాలి. మీ గెలుపు కోసం మీరు నిలబడాలి. భయంతో చేసే పనులకు జీవితంలో పెద్దగా ఫలితాలు ఉండవు. తెలివితో, ధైర్యంతో చేయబడిన పనులు మాత్రం ఆశించిన ఫలితాన్ని ఇస్తాయి. ఈ విషయాన్ని ఎప్పటికీ మర్చిపోకూడదు. ప్రతిసారి మనల్ని మనం నమ్ముకున్నప్పుడు విజయం మన వెంటే ఉంటుంది. ఈరోజు మీరు ఎవరి కోసమో వృధా చేస్తున్న ప్రతి నిమిషం రేపు మీ అదృష్టాన్ని మార్చేస్తుంది. కేవలం నమ్మకం అనే బలమైన పునాది మీద కష్టపడితే విజయం తప్పదు. మీరు మీపై అనుమానం పెట్టుకుంటే ఏమీ సాధించలేరు. ముందుగా మిమ్మల్ని మీరు గెలవాలి. స్వశక్తిని మించిన ఆస్తి ఈ లోకంలో లేదు. భయంతో జీవిస్తే బతకలేరు. ముందుకు వెళ్ళాలంటే తప్పో ఒప్పో ముందుగా ప్రయత్నించాలి. గెలిస్తే అది విజయాన్ని అందిస్తుంది. ఓడిపోతే అది ఏం నేర్చుకోవాలో చూపిస్తుంది. జీవితంలో ఏదైనా నేర్చుకోవాలంటే నిన్ను నువ్వు నమ్ముకోవాలి. జీవితంలో నమ్మకం కోల్పోతే మనిషి నిలబడలేడు. నమ్మకం నిలబడితే జీవితమే గెలుస్తుంది. నువ్వు ముందుకు సాగితే ప్రకృతి నీకు దారి చూపుతుంది. విజయపు వెలుగులు నీ దిశగా ప్రయాణిస్తాయి. నమ్మకంగా ఉండండి, నమ్మకంగా బతకండి. జై సాయిరామ్. వచ్చేవారం మరొక్క వీడియోతో కలుద్దాం.